దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉంది. దేవుని మనసేమో ఆయనేమో కోటలో సింహాసనం అంత ఎత్తులో ఉన్నాడు. ఆయన వాస్తవానికి ఈ లోకంలో పోల్చి చెప్పాలంటే ఆయన కాళ్ళ దగ్గర దేవుని మందసము ఉంది. అక్కడక్కడే తిరుగుతుంది దేవుని మందసం. ఇది ఆయనకి నచ్చల. నేనేమో నగరిలో ఉన్నాను, కోటలో ఉన్నాను. దేవుని సన్నిధి మందసం మాత్రం డేరాలో ఉంది. అందుకని మందిరము కడదామని ప్రయత్నం చేశాడు. ఆ కట్టే క్రమంలోనే అన్ని సమకూర్చాడు. అన్ని సమకూర్చినప్పుడు చివరికి నువ్వు కాదు మందిరం కట్టేది, నువ్వు కాదు, నీ కొడుకు వచ్చి కడతాడు. ఆయన సమాధానకరుడు. నువ్వు రక్తం చిందించావు, నువ్వు ఆలయము కడటానికి లేదు. అయితే నీ కుమారుడు సమాధానకరుడు. సొలొమోను అంటే అర్థము సమాధానమే, సమాధానమునకు కర్త. అందుకనే ఆయన దావీదు కుమారుడు పరిపాలనలో యుద్ధాలు లేవు. 40 సంవత్సరాలు నెమ్మదైనటువంటి జీవితం. దావీదు జీవితం 40 సంవత్సరాలంతా యుద్ధాలే. నువ్వు కాదు కట్టేది అని అన్నప్పుడు ఇక ఆయన వచ్చాడు. ఇంకా 18వ వచనంలో ఆయన యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాడు. నా ప్రభువా యెహోవా, ఇదంతా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. మామూలుగా ఏ మానవుడైనా ఈ లోకములో మానవుడు హెచ్చించబడినప్పుడు, అన్ని సమకూర్చినప్పుడు, నెమ్మది అయిన జీవితం పొందుతూ ఉన్నప్పుడు ఏమనుకుంటాడు? ఆస్వాదిస్తాడు. ఆ ఉన్నటువంటి ఆశని ఆస్వాదిస్తాడు. ఉన్నటువంటి ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు ఉన్నాడు. ఏమన్నాడు ఆయన?